ఇప్పుడు చెప్పండి, నేను మాత్రం మీకేం లోటు చేస్తున్నా? నీవి లోటు చేస్తావని ఏ చండాడు అన్నాడు? మీరే. మీ అమ్మ మాత్రం నన్ను పల్లెత్తు మాటలనేదా? లేదు కదా. ఏదో దినంలో కొంత తారమడం అనుకున్నప్పుడు ఇటువంటి గృహచిత్తములు ఎవరికైనా ఉన్నవే? కానీ పడిన గోడలు పడినట్లే ఉండవు. దైవ మందులకి ఈ పూట అతని తలసిల చేసినాడు. ఎవరా తలసిల వారు? నేను ఇందాకనే చెప్పబోగా నా మాట పూర్తిగా నచ్చినవు కావు. ఇప్పుడు చెప్పండి. ఆ తాలసిలిన వాడు బిల్వమంగళుడు. బిల్వమంగళుడు ఏటి ఆవల కొత్తగా కర్మాగారములు, కార్యస్థానములు, మేడలు, మిద్దెలు కట్టుకుని కాపురం ఉంటున్న వాసుదేవమూర్తి గారి కుమారుడు నా స్నేహితులు. ఆనాడు నేను చూసిన అంతగాడే ఏమండి, ఎర్రగా పుష్టిగా పడుకరుదిరే అతనేనా? అవును. అయినా నీకెట్లా తెలియను? అబ్బే అబ్బే అదేం లేదండి. అది మరి గోపాలస్వామి వారి కోవిలడు కళ్యాణ సమయమును కాబరు చూసి తిని అంతే అంతే. ఏమండి, వారు భాగ్యవంతులని వాడుగా ఏ పరిస్థితి ఉండను. ఇప్పటి వరకు 40 కోట్లు ఉండాలని నా నమ్మకము. 40 కోట్లే? ప్రకృతి వినుము. ఆ బిల్వమంగళుడు నేను సాధ్యము. ఆ దినములలో అతడు నేనే అతడు. ఆడిన ఒక్కయాట మాట్లాడినా ఒక్క మాట్లాడిన ఒక్క నిశనందు పరుడిన ఒక్క చోట
మాట ఎట్ట సంభవించినది? అతను ఆంధ్రము చాలించి సంస్కృత పాఠశాలలో ప్రవేశించినాడు. మరి తమరు? నేను చదువు చాలించి ఇదిగో ఈ సానివాడలో ప్రవేశించినాను. చాలా ఊరుకోండి. అందువల్ల సంబంధం పూర్తిగా తెగిపోయి ఒకరినొకరు మర్చిపో వరకు వచ్చినాము. ఆహా, అతను ఎంత మంచివాడో చెప్పారా? అతను ఎంత మంచివాడు, ఎంత మంచివాడు. నేనేమడినా నీయడు. అలాగా? నాతో ఎంత చక్కగా మాట్లాడినాడు. ఇంటికి తీసుకుపోయి భోజనం ఇచ్చేంత వరకు కూడా విడిచినాడు కాడు. బదులు మాట వెంటనే తలపెట్టడం భావం కాదని రేపు వచ్చానని చెప్పి చక్కగా వచ్చినాను. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏమండి, ఇది బంగారపుదేనా? నాకు ఇస్తారా? మరి నాకు ఒక కోరిక ఉంది, తీరుస్తారా? మనసు పరిమళించెను, తను పరవశించెను, నవ వసంత రాగముతో నీవు నటన చేయవలే. మనసు పరిమళించెను, తను పరవశించెను, నవ వసంత రాగముతో నీవు జంట నిలువగనే. మనసు పరిమళించెను, తను పరవశించెను. మనగా కోయిలమ్మ కూయగా, నీకు నాకు స్వాగతమనగా కోయిలమ్మ కూయగా, గలగలమని గలగలమని పాడగా. మనసు పరవశించెను, తను పరవశించెను, నవ వసంత రాగముతో నీవు జంట నిలువగనే. మనసు పరిమళించెను, తను పరవశించెను. కొత్త పూల నెత్తాపులతో కొత్త పూల నెత్తాపులతో మొత్తుగాలి వీసగా, భ్రవరంబులు గుబులు గుబులు జుమ్ జుమ్మని ఆడగా. రాగముతో నీవు జంట నిలువగనే. మనసు పరిమళించెనే, తను పరవశించెనే. ఏమండి, ఎట్లయినను అతన్ని మన ఇంటికి ఒకసారి భోజనానికి అదిదండి చెమటలు పట్టినాయి, భోజనానికి తీసుకొస్తారా? అది అలివైన పని మాత్రం కాదు. ఏమి, ఎందుచేత? అతడు మహాపండితుడు, వ్యాసుని కంటేనా? పరమ నైష్టికుడు, విశ్వామిత్రుని కంటేనా? బహునీతిమంతుడు, ఇప్పటి నారాయణ కంటేనా? పరస్త్రీ పరాణమకుడు, ఋషి శృంగిని కంటేనా? ఎందుకంటే ఈ లెక్క గద గరములు ఇంద్రుడు తారకులు వరకే. మీ మగవారు ఇంద్రుడు తారకులు వరకే. పురుషాదులంతా లేచి సామంతములాడేనా, బిగువు మాటలు పలికినా ఇంద్రుడు తారకులు వరకే. కామనీయని కాంతము అంతలాగి కలికాలము పెంచుకుపోటి సోకనేని ఎంతటి పండితుడైనా ఎంతటి
అతని భార్య భూలోక రంభ. వెర్రివాడ, సానులకు వచ్చిన వారిలో ఎవరి భార్య మాత్రం చక్కనిది కాదు. ఏమండి ఆ, అంత దూరం ఎందుకు? ఆ, ముందు ఆ. మీ భార్య మాట చెప్పండి. నా భార్య సంగతి ఇప్పుడు ఎందుకులే? ప్రాణము కలిగినట్టి పసిడి బొమ్మ, అవయమ్ములు కలిగిన అలరు కొమ్మ, అట్టి భార్యని విడిచి నీవు అకట నేటికి ఈ నాటికి ఎన్ని కోపలు తొచ్చితివో ఎరుగవక్కో. ఆ నీకెవరు బదులు చెప్పగలరు రే? ఏమండోయ్, బదులు చెప్పుడుతో పని లేదు. నేను చెప్పినట్టు చేదు అతన్ని ఇక్కడికి రప్పించు భారము మీది, ఆకర్షించు భారం నాది. అతనుకున్న 40 కోట్లలో సగము మీది, సగము నాది. ఏమందరు? రిదానా, నీదేమిటి నాదేమిటి? నేను కళ్ళు మూసుకొని గంగల దూకమన్న దూకే. అమ్మో, సరేనా? అబ్బా. సరే గాని డబ్బులు పంచుకుంటాము. మొత్తం నీకు ఇస్తాను. నువ్వు ఏం చేస్తావు? మా అమ్మకి ఇస్తానండి. ఇస్తావు. సరే కానీ మీ అమ్మకి ఇవ్వాల్సిన అవసరం లేదు. మన ఆనందానికి రసరమ్యమైనది రాత్రి. రసరమ్యమైనది రాత్రి. రాసకేలిలో తేలియాటగారం. రాసకేలిలో తేలియాటగారం.
మల్లె పందిరి నిండుగా మన బిడ్డ